2024 డేటాలో కట్ ఆఫ్ ర్యాంక్ ఏంటి? సో జనరల్‌గా కట్ ఆఫ్ ర్యాంక్‌కి ఒక పర్టిక్యులర్ కట్ ఆఫ్ ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో ఏ కోర్స్ వస్తుంది? సో ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అండ్ కేటగిరీ వైస్ ఏ ర్యాంక్‌కి ఏ కోర్స్ వస్తది? ఏ కాలేజ్‌లో వస్తది? గైస్ కొనిచ్చివా ఆల్రెడీ టీజీఈఏపీ సెట్ రిజల్ట్ వచ్చేసింది. మీ ర్యాంక్ ఏంటో మీకు తెలుసు. మీ మార్క్స్ ఏంటి? నార్మలైజేషన్ తర్వాత మీకు మార్కులు పెరిగాయా? తగ్గాయా? అండ్ ఫైనల్లీ మీ ర్యాంక్ అయితే డిస్ప్లే అయిపోయింది కాబట్టి సో గైస్ ఇప్పుడు చాలా మంది మైండ్లో ఉండే డౌట్ ఏంటంటే నాకు ఈ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది? ఏ కోర్స్ వస్తుంది? సో దాని గురించి మనం క్లియర్‌గా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో నాన్న ఇదైతే మీకు డీటెయిల్డ్‌గా అకార్డింగ్ టు 2024 డేటా ప్రకారం. సో 2024 డేటాలో కట్ ఆఫ్ ర్యాంక్ ఏంటి? సో జనరల్‌గా కట్ ఆఫ్ ర్యాంక్‌కి ఒక పర్టిక్యులర్ కట్ ఆఫ్ ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో ఏ కోర్స్ వస్తుంది? సో ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? అండ్ కేటగిరీ వైస్ ఏ ర్యాంక్‌కి ఏ కోర్స్ వస్తది? ఏ కాలేజ్‌లో వస్తది? సో గర్ల్స్‌కి అయితే ఏది వస్తది? బాయ్స్‌కి అయితే ఏమొస్తది? ఏ ర్యాంక్ వరకు వస్తది? అలా క్లియర్‌గా మనకి 2024 డేటా అయితే మన దగ్గర ఉంది. సో ఇప్పుడు 2024 డేటాకి ఇప్పుడు ప్రెజెంట్ ఉండే డేటాకి ఎలా మనం ఆలోచించవచ్చు? ఎలా మనం గెస్ చేయొచ్చు అంటే నియర్లీ ఒక 3000 నుంచి 4000 ర్యాంక్ వరకు మీరు తగ్గించి కానీ పెంచి కానీ ఎస్టిమేషన్ చేసుకున్నట్టయితే ఇంక్లూడింగ్ మీకు ఆల్మోస్ట్ ఆ కాలేజెసే వస్తాయి. నిజం చెప్పాలంటే పెద్ద మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీడిఎఫ్ మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. 2025 డేటా అయితే కౌన్సిలింగ్కి ముందు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర అవైలబిలిటీలో ఉండే డేటా 2024 డేటా. ఇంకా మీకు లాస్ట్ వరకు చూడండి, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు దాంట్లో మీ ర్యాంక్, మీ కేటగిరీ అవన్నీ వేసినట్టయితే మీకు ఏ ఏ కాలేజెస్ వస్తాయో అనేది లిస్ట్ కూడా చూపించేస్తుంది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీడిఎఫ్లో మీకు చాలా క్లియర్గా ఏమేమి ఉంటాయి అంటే ఈవెన్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదేం పెద్ద గ్రీక్ అండ్ లాటిన్ పెద్ద మ్యాట్రిక్స్ ఏం కాదు. మీరు చూసినట్టయితే ఇన్స్టిట్యూషన్ కోడ్ ఉంటుంది. ఇక్కడ తెలంగాణ వైజ్ ఇన్స్టిట్యూషన్ కోడ్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఆర్పి అనేది ఇన్స్టిట్యూట్ కోడ్ నాన్న, చూసుకోండి జాగ్రత్తగా. ఏఎన్ఆర్పి అనేది ఇన్స్టిట్యూట్ కోడ్ మీకు ఇది. ఓకే, సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనురాగ్ ఫార్మసీ కాలేజ్ నాన్న. ఈ వీడియోలో చాలా క్లియర్గా సో ఫార్మసీ ఒకటి, ఫార్మ్ డి బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫార్మస్యూటికల్స్ వీటి గురించి సంబంధించిన కాలేజెస్ అవి ఏ ఊర్లో ఉన్నాయి, అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి, అండ్ వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత అకార్డింగ్ టు కేటగిరీ వైజ్ అని డీటెయిల్డ్గా ఉంటుంది. సో మీరే డీటెయిల్డ్గా క్లియర్గా చూసుకొని సో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు సో పర్టికులర్గా మీకు చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది కదా, చాయిస్ ఫిల్లింగ్లో మీ ర్యాంక్ని బట్టి చాయిస్ ఫిల్లింగ్కి ప్రయారిటైజ్ చేసుకొని వేసుకోవాలి. యాక్చువల్లీ చాయిస్ ఫిల్లింగ్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు మీకు ఇవన్నీ తెలియలేదనుకోండి, చాయిస్ ఫిల్లింగ్లో ఫస్ట్ ఏమో కొంచెం అంటే బెస్ట్ కాలేజ్ కాకుండా కొంచెం లో లెవెల్ కాలేజెస్ అన్ని ఫస్ట్ పెట్టేసేసి బెస్ట్ కాలేజెస్ అన్ని లాస్ట్ పెట్టేశారు అనుకోండి, ఫస్ట్ ఏది తగిలితే అదే వచ్చేస్తుంది కదా మీకు. యూజువల్గా కంప్యూటర్ ఎలా తీసుకుంటుంది మనకి చాయిస్ ఫిల్లింగ్లో, ఫస్ట్ ఈ కాలేజ్లో మీకు సీట్ దొరుకుతుందా, దొరుకుద్ది, సో అలా దొరకదు, ఇలా చూస్తూ ఉంటుంది కదా. సో ఫస్టే మీరు పెట్టే కాలేజెస్లో మంచి మంచి కాలేజెస్ పెడితే ఈవెన్ ఇన్ కేస్ మంచి కాలేజెస్లో కానీ మీ సీట్స్ ఉంటే దొరికే ఛాన్స్ ఉంది కదా. సో కాబట్టి మీరు ఫార్మసీ, ఈ బయోటెక్నాలజీ, ఫార్మ్ డి ఇలాంటివన్నీ చేయాలి అని అనుకుంటే, మంచి కాలేజెస్ చూస్ చేసుకోవాలి అని అనుకుంటే మీ ర్యాంక్కి తగ్గ బెస్ట్ కాలేజ్ ఏంటి అకార్డింగ్ టు యువర్ ర్యాంక్. సో ఎక్స్పెక్టెడ్ కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్కి మించిన కాలేజెస్ కూడా మనం పెట్టలేం. సో ప్రాపర్గా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ర్యాంక్ వర్సెస్ కాలేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీడిఎఫ్ఏ చూడండి. ఇన్స్టిట్యూట్ నేమ్ అనురాగ్ ఫార్మసీ కాలేజ్, ప్లేస్ ఎక్కడ, కోదాడ. సో కోదాడ ఇచ్చేసారు చూసారా. సో డిస్ట్రిక్ట్ సో ఎస్ఆర్పి, కమింగ్ టు ఇది కో ఎడ్యుకేషనా కాదా అనేది కూడా ఇచ్చేసి ఉంటారు తెలుసా. కాలేజ్ టైప్ చూడండి, కాలేజ్ టైప్ తీసుకుంటే ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా. సో ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. బ్రాంచ్ కోడ్ ఏంటి, సో పిడిబి అనేది బ్రాంచ్ కోడ్. సో పిడిబి అంటే ఫార్మ్ డి, పిహెచ్బి అంటే బి ఫార్మసీ. అంటే ఈ కాలేజ్ అనురాగ్ ఫార్మసీ కాలేజ్ వచ్చి 2 కోర్సుల్ని ప్రొవైడ్ చేస్తుంది, ఒకటి ఫార్మ్ డి, ఇంకొకటి బి ఫార్మసీ. ఓకేనా. సో ఇలా మనం చూసుకోవచ్చు. అదే చెప్పాను కదా, చూసుకోవడం చాలా ఈజీ. మీకు అర్థమైపోయింది అనుకోండి. ఇది కేటగిరీ వైజ్ నాన్న ర్యాంక్. కేటగిరీ వైజ్ ర్యాంక్లో సో ఓసీ బాయ్స్ 13,164 ర్యాంక్ ఓసీ బాయ్స్ వాళ్ళకి ఈ కాలేజ్ అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వచ్చింది. సో లేదు ఓసీ గర్ల్స్ 13,164 సేమ్.
ఇక్కడ చూడండి బీసీఏలో బాయ్స్కి అయితే ఒక ర్యాంక్, గర్ల్స్కి అయితే ఒక ర్యాంక్లో వచ్చింది. బీసీబీ వాళ్ళకి అలానే, బీసీసీ, బీసీడి, ఇంకా బీసీఈ, ఇంకా ఎస్సీ బాయ్స్ గర్ల్స్. ఎస్టీకి అయితే ఇప్పుడు ప్రెసెంట్ కేటగరైజ్ చేశారో లేదో తెలియదు. ఇన్ కేస్ కేటగరైజ్ చేస్తే SC1, SC2, ST1, ST2, ST3 ఇట్లా కూడా వస్తాయి అనమాట కేటగిరీస్. అండ్ ఫైనల్లీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ గర్ల్స్ సేమ్ ఇలానే. అండ్ నెక్స్ట్ ట్యూషన్ ఫీజ్ ఎంత అని కూడా చూపించేస్తుంది. ట్యూషన్ ఫీజు ఇక్కడ 68,000. అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఓయూనా, JNTU అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ అనురాగ్ కాలేజ్ అయితే సో ట్యూషన్ ఫీజ్ 68,000 అఫిలియేటెడ్ టు JNTU. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ర్యాంక్ ఎంతో మీకు తెలుసు ఇప్పుడు. సో మీ ర్యాంక్ ఎంతో మీకు తెలుసు కాబట్టి క్లియర్గా ఇప్పుడు మీ కేటగిరీ ఏంటో కూడా మీకు తెలుసు. మీ ర్యాంక్ కేటగిరీ ప్రకారం మోస్ట్లీ మీకంటే హయ్యర్ ర్యాంక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 5,000. సో మీ ర్యాంక్కి మించి 10,000 వచ్చిన 10,000 వచ్చిన వాళ్ళ కాలేజెస్ ఉంటాయి కదా, అవి చూస్ చేసుకోండి అనమాట. ఎందుకంటే కొంచెం ప్లస్ అయినా మైనస్ అయినా కానీ మీకంటే హయ్యర్ ర్యాంక్కి వచ్చిన వాళ్ళ కాలేజెస్ మీకు తగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? మీది 5,000 ర్యాంక్ అనుకోండి, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే చాయిస్ ఫిల్లింగ్. సో వీలైతే ఒక 4,000 ర్యాంక్ నుంచి స్టార్ట్ చేయండి. ఇందులో 4,000 ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చింది మీ కేటగిరీ వైజ్, 4,000 ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చింది, తర్వాత 5,000, తర్వాత 6,000, తర్వాత 7,000, తర్వాత 8,000, తర్వాత 9,000, ఇలా సీక్వెన్స్గా వెళ్ళినట్టయితే మంచి కాలేజ్ తగిలే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న లాజిక్, యూజువల్గా ఏదన్నా కాలేజు తక్కువ ర్యాంక్ ఉండే వాళ్ళకి సీట్ ఇచ్చింది అంటే అది మంచి కాలేజా కాదా? ఏదన్నా ఒక కాలేజ్ కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉండే వాళ్ళకి సీట్ ఇస్తే అది కొంచెం ఓకే మీడియం కాలేజ్. మరీ ఎక్కువ ర్యాంకులు హయ్యర్ ర్యాంక్ వాళ్ళకి కానీ కొన్ని కాలేజెస్ వస్తున్నాయి అంటే అవి కొంచెం అంటే మోడరేట్ టు లో కాలేజెస్ అని చెప్పొచ్చు. సో కాబట్టి కొంచెం బెటర్ కాలేజెస్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సెలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం సో ఇలా ప్లాన్ చేసుకోండి, ఓకేనా? సో కాబట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ పీడిఎఫ్ మీకు దొరుకుతుంది. అలానే ఈ పీడిఎఫ్ని మేము డిస్క్రిప్షన్లో కూడా పెడతాము. ఇది అకార్డింగ్ టు 2024 డేటా నాన్న, 2025 డేటా ఇంకా రిలీజ్ అవ్వలేదు. కౌన్సిలింగ్కి ముందు రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు చూసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకా ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇంకొకటి ఇక్కడ సెకండ్ది ఆర్యా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని ఉంది చూడండి. సో మీరు కావాలంటే ఒకసారి ఇప్పుడు మీ ర్యాంక్ ఒక 5,000 ర్యాంక్ అనుకోండి, ఆర్యా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వస్తుందా రాదా చూద్దాం. సో మీ ర్యాంక్ 5,000. సో ఇప్పుడు ఆర్యా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అందులో మీరు ఓసీ గర్ల్ అనుకోండి, మీ ర్యాంక్ 5,000, ఆర్యా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వస్తా రాదా చూద్దాం. సో ఇక్కడ కంది ఆర్యా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎక్కడుంది మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి, మీకు కొన్నిసార్లు సెలెక్టివ్ కాలేజెస్ ఉంటాయి, నాకు ఈ కాలేజ్లో కావాలి, నాకు ఈ కాలేజ్లో ఫార్మసీ కావాలి, ఫార్మ్ డి కావాలి అని ఉంటుంది కదా. సో ఒకసారి ఆ కాలేజ్ వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే కంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్, కో ఎడ్యుకేషనా కాదా, ప్రైవేటా, ఎస్టాబ్లిష్, ఫార్మ్ డీకి వచ్చేసరికి ఓసీ గర్ల్స్కి నేను ఇందాక చెప్పాను మీరు ఓసీ గర్ల్ అయ్యండి 5,000 ర్యాంక్ ఉంటే ఈ కాలేజ్ వస్తుందా రాదా. సో ఓసీ గర్ల్స్కి 16,177 అంటే మీ ర్యాంక్ 5,000 అయితే ఈజీగా మీకు ఈ కాలేజ్ వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు ఎలా చూడాలంటే మీ 6,000, 7,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ వచ్చాయో అవి చూసుకోండి. సో ఇప్పుడు ఆర్యా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 16,000 ర్యాంక్ ఓసీ గర్ల్స్కి వచ్చింది కాలేజ్. సో మీరు ఇంకా దీనికంటే బెటర్ కాలేజ్ ఉందనే కదా అర్థం. సో మీకు 5,000 ర్యాంక్ అంటే ఇంకా బెటర్ కాలేజ్ ఉంది అంటే దీనికంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ వచ్చాయో దీంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్ కూడా కొన్ని మంచి కోర్సుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, ఓసీ గర్ల్స్ 7,000 ర్యాంక్ వచ్చింది, ఓసీ గర్ల్స్ 7,073 ర్యాంక్. సో ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఈ కాలేజ్ చూద్దాము. ఈ కాలేజ్ ఇది కొంచెం చూసుకోవడమే కొంచెం కష్టం, ఎంతో పెద్ద మ్యాట్రిక్స్లా ఉంటుంది అనమాట. సో బయోమెడికల్ ఇంజనీరింగ్లో చూస్తే కోఎడ్ నర్సాపూర్, ఇలా మీరు జాగ్రత్తగా కొంచెం టైం తీసుకొని చూడాలి. ఇవి బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇందులో బయోమెడికల్ ఇంజనీరింగ్ 7,000 ర్యాంక్ వాళ్ళకి వచ్చింది.
సో కాబట్టి ఇన్ కేస్ మీరు 5000 ర్యాంక్ మీరు బయోమెడికల్ ఇంజినీరింగ్ చేయాలి అని అనుకున్నారనుకోండి, మీకు మోస్ట్లీ ఈ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా! ఇలా చూసుకోవాలి. ఇదేదో పెద్ద ప్రాసెస్ ఏం గాదు. సో ఈ పీడిఎఫ్స్ మీ దగ్గర ఉంటే, ఈ పీడిఎఫ్స్ మేము కూడా ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్ లింక్‌లో ఇస్తాము. అలానే అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా దొరుకుద్ది మీకు. 2024 డేటా ఇది. సో ఈ ర్యాంక్ వీటన్నిటి ఇంకా కాలేజ్ ఫీజ్ ఏంటో కూడా తెలిసిపోతది మీకు. సో సో మీకు టోటల్‌గా ఈ డేటాలో ఏమర్థమవుద్దంటే, మీ ర్యాంక్‌కి ఏ ఊర్లో, ఏ కాలేజ్‌లో ఏ కోర్స్ వస్తది. అన్ని కోర్సులు అన్ని ర్యాంక్స్‌కి రావు. అన్ని కాలేజెస్ రావు కాబట్టి ఈ విషయం మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఇలానే డేటాని చెక్ చేసుకొని దీని ప్రకారం చాయిస్ ఫిల్లింగ్ చేసుకోండి. సో గైస్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కౌన్సెలింగ్ ప్రాసెస్ అంటే ఏం చేస్తారు ఫస్టు? సో మీరు ఆన్‌లైన్‌లో ఇప్పుడు కౌన్సెలింగ్‌కి మీకు నోటిఫికేషన్ వస్తది. నోటిఫికేషన్ రాంగానే ఫీజ్ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కౌన్సెలింగ్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజ్ ఆన్‌లైన్‌లో పే చేస్తారు. పే చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెంటర్‌కెళ్ళి అటెండ్ అవుతారు. మీ సర్టిఫికేషన్స్ అంతా వెరిఫై అయిన తర్వాత అప్పుడు మీకు ఒక లాగిన్ వస్తది. సో లాగిన్ ఐడీ వస్తది. ఆ లాగిన్ ఐడీ తోటి మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ అన్నీ చేసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నీ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మీకు ఏ కాలేజ్ వస్తదో ఆ కాలేజ్‌లో మీకు అకార్డింగ్ టు అవైలబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ మీ కేటగిరీ వైజ్ మీ ర్యాంక్‌ని బట్టి సో ఫస్ట్ దాంట్లో కాలేజ్ లేదు. ఓకే తీసేయి. సెకండ్ కాలేజ్ లేదు. ఈ కాలేజ్‌లో ఆ పలానా మీరు రిక్వెస్ట్ చేసిన కోర్స్‌లో లేదు తీసేయి. థర్డ్, ఫోర్త్ ఇలా సీక్వెన్స్‌గా కంప్యూటర్ చూసుకుంటూ వెళ్ళి మీ కేటగిరీ వైజ్ మీ ర్యాంక్‌కి సో ఆ పర్టిక్యులర్ కోర్స్‌లో ఆ కాలేజ్‌లో సీట్ వస్తదా లేదా అనే దాన్ని బట్టి అలాట్ అయిపోద్ది. సో అకార్డింగ్ టు ద ఆర్డర్ అలాట్ అవుద్ది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అకార్డింగ్ టు ద ఆర్డర్ క్రోనలాజికల్ ఆర్డర్ ఉంటది కదా! ఆర్డర్ ప్రకారం అలాట్ అవుద్ది. సో కాబట్టి చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీ ర్యాంక్ నుంచి అంటే ఆ డేటా ప్రకారం మీ ర్యాంక్ నుంచి చూసుకోండి. ఒకవేళ 5000 వాళ్ళకి ఏ కాలేజ్ వస్తుంది ఇంతకు ముందున్న డేటాలో. సో లేటెస్ట్ డేటా లేదు మన దగ్గర. ఇంతకు ముందున్న డేటాలో 5000 ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చింది. సో మీ ర్యాంక్ 5000 మీరు 4000, 3000 నుంచి కూడా చూసుకోవచ్చు. కొన్నిసార్లు ఆ కాలేజెస్ కూడా రావచ్చు కదా! సో ఇప్పుడు మీకు ర్యాంక్ 5000 అయితే 3000 వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చింది. అక్కడి నుంచి మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకుంటారండి. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చేసుకుంటారండి. సో థర్డ్ 3000, 4000 ఇన్ కేస్ ఈసారి ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్‌ని బట్టి చూసుకుంటే మీకేమో 3000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ ఇంతకుముందు 3000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ కాలేజెస్ కూడా రావచ్చు కదా! సో మీకు నచ్చిన కోర్సు వాటి ప్రకారం ఆర్డర్‌లో పెట్టుకోండి. ఓకే. సో అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో కూడా మీకు కౌన్సెలింగ్ ప్రాసెస్ ఏంటి, కౌన్సెలింగ్‌కి మీకు ఏమేమి డేటా కావాలి అవన్నీ కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, సో ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లోకెళ్తే మీకు ఈజీగా ఇంకా ఈజీ చేయడానికి ఈనాడు ప్రతిభ.ఈనాడు.net సో మీరు చూసుకోవచ్చు ప్రతిభ.ఈనాడు.net ఈ వెబ్‌సైట్‌లో మీ ర్యాంక్ ఏసి ఇప్పుడు ప్రెజెంట్ మీ ర్యాంక్ ఎంతో మీకు తెలుసు. మీకు ఏం కోర్స్ కావాలి అండ్ కోర్స్ టైప్ ఏంటి. సో జెండరు, రీజియను, కేటగిరీ, ఇయర్ సబ్మిట్ చేసినట్టయితే మీకు ఏ కాలేజెస్ రావచ్చు, ఎక్స్‌పెక్టెడ్ కాలేజెస్ అన్నీ లిస్ట్ వచ్చేస్తది. సో దాని ప్రకారం కూడా మీరు ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇదొక పద్ధతి. ఇంకా కొంచెం ఈజీగా. సో వీళ్ళు అనలైజ్ చేసి డేటా ప్రకారం ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతది. అంటే ప్రీవియస్ డేటా ఇచ్చుంటారు వాళ్ళు. దాని ప్రకారం అనలైజ్ చేసి మీకు ఈ కాలేజెస్ వస్తాయి అని చెప్పేస్తది. ఓకే. ఇదొక పద్ధతి. సో ఐ హోప్ మీకు ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనేది ఈజీగా అర్థమైంది అని అనుకుంటాను. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ వర్సెస్ కోర్స్. ఓకే. సో కాబట్టి లాస్ట్‌లో మీరు ఈ కాలేజ్‌కి, ఈ కోర్స్‌కి ఎంత ఫీజ్ అవుతదనే విషయం కూడా చూసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఫైనాన్షియల్‌గా ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే గైస్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఐ హోప్ మీకు ఇది క్లియర్‌గా అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మేము మీకు ఆన్సర్ చేస్తాం. లేదా దాని మీద ఒక వీడియో కూడా చేస్తాం. కౌన్సెలింగ్ ప్రాసెస్ రిలేటెడ్‌గా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తూ చాలా వీడియోలు వస్తాయి మన ఛానెల్‌లో. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ ద డే. థాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమాస్.